రక్షించినాక అతను చాలా భయంకరమైన పాపాలు చేశాడండి. దేవుడు రక్షించాడు. రక్షించినాక విడిపించినాక అతను దేవుడు దీవించి ఆ, వేరే వాళ్ళకి పరిచయం చేసే ఒక కృపనిచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ, అతను తన పాత జీవితం జ్ఞాపకం చేసుకుంటూ తను ఇంకా మారాల్సిన జీవితం జ్ఞాపకం చేసుకుంటూ అతను ఏం చెప్పాడంటే, నేను కూడా మీలాంటి వాడినే, ఒక పాపి ఇంకొక పాపి బోధిస్తున్నాడు అని చెప్పాడంట. అంటే మనం, నేను ఇక్కడ కూర్చున్నాను ఏదో నేను పరిశుద్ధను కాదండి, నాలో ఇంకా మారాల్సిన చాలా ఉంది. ఆ, సో నేను మీలాంటి వాడినే, కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన పని కాబట్టి నేను నేర్చుకుంటున్న విషయాలు మీకు కూడా బోధించాలి కాబట్టి బోధిస్తున్నా. ఆ, సో మనం ఎప్పుడు యాటిట్యూడ్లో ఉండాలి. మనం దేని చేత రక్షించబడ్డాం, ఎటువంటి రోత జీవితం నుంచి దేవుడు మనం విడిపించాడో మర్చిపోకూడదు. నాకు తెలుసు, నేను చెప్తే ఎవరు నన్ను ఇక్కడ కూర్చోరు, నన్ను ఇక్కడ రానిరు మీరు అసలు, ఆ గేటు బయట పంపించేస్తారు నా 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 జీవితం మీకు తెలిస్తే. దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ, అది బయటికి ఎవరు ఎక్స్పోజ్ చేయడు కాబట్టి అట్లా ఉన్నాం. ఇంకోటి శామన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, మన హృదయాన్ని దేవుడు లోపల ఉంచాడంట. మన హృదయాన్ని మన మొహల్లా చేసుంటే మన పక్కన ఎవరు కూర్చోరంట. ఎందుకంటే హృదయం తెలిసిపోద్ది కదా, హృదయం లోపల ఏముందో, కుళ్ళు, మత్సరము, ద్వేషము. బయటికి బాగానే ఉంటాం, ప్రైజ్లో చెప్తూ ఉంటాం. ఎంత హృదయంలో ఉన్నదో అది బయటికి కనిపించదు కాబట్టి ఇట్లా మంచి కూర్చున్నాం నెమ్మదిగా. మన హృదయాన్ని దేవుడు మన ముఖంలా చేస్తుంటే మన పక్కన ఎవరు కూర్చోరు, మొదట మన భార్య, నా భార్య పారిపోద్ది. ఎందుకంటే దేవుడు మనం అంటే మన హృదయం చెడ్డదండి, ఘోరమైన వ్యాధి కలది. సో దేవుడు మన థ్యాంక్స్ చెప్పాలండి. ఆ, ప్రతిరోజు బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. నేను చెప్పే ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఏంటంటే బైబిల్ చదవండి. బైబిల్ చదివేటప్పుడు దేవుని అడగండి, ప్రభు నువ్వు మాట్లాడు. చదవడం వేరే, దేవుడు మాట్లాడడం వేరే. ఓకేనా? చదవడం అంటే ఏదో చదువుకోవడం పోవడం కాదు, ఇవాళ ఒక అధ్యాయం చదవాలి, రేపు ఇంకో అధ్యాయం చదవాలి, అట్లా కాదండి. చదివేది ఒక్క మాట అయినా సరే దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే కార్యం జరిగిద్ది. మన ఫస్ట్ లెసన్లో, ఆదికాండం ఫస్ట్ లెసన్లో ఒక నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఆదికాండం తీద్దాం ఒకసారి, మొదటి అధ్యాయము. దేవుడు మాట్లాడే దేవుడు అండి, ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుని దగ్గర మనకున్న ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. ఓకేనా? మనం వెళ్ళవలసిన మార్గం ఏంటో ఆయనకు తెలుసు. మాట్లాడే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ, ఆయన మాట్లాడితే కార్యం జరిగిద్ది, మనుషులు మాట్లాడితే కాదు. బైబిల్ చదివినా కూడా ఏం కాదు. ఓకేనా? మనం బైబిల్ చదివేటప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అన్న ఒక్క మాటైనా సరే అండి మన జీవితంలో కార్యం, అది శక్తి గల మాట. ఓకేనా? మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏందో చెప్తాను. ఫస్ట్ ఆదికాండంలో ఉన్న ఫస్ట్ లెసన్ ఏంటంటే, చూడండి, దేవుడు మన 3వ వచనం చదవండి ఒకసారి, మొదటి అధ్యాయం 3వ వచనం. పలుకగా కలిగాను. ఉమ్, ఆ, 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 ఆ. అంటే ఫస్ట్ ఇది వెలుగు, వెలుగు కలగమని దేవుని చెప్పాడంట, పలికాడంట, పలికాడు, అలా జరిగాను. రెండో చూడండి, ఆరో ఆరో వచనం చదవండి ఒకసారి. ఉమ్, ఆ, 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 పలికాను, తర్వాత జరిగాను ఉంటుంది. ఓకేనా? కింద చూసుకుంటే మీరు ప్రతి దాంట్లో పలుకగా, పలికాను, అలా జరిగాను, పలికాను, జరిగాను, పలుకగా, అలా జరిగాను. సో దేవుడు మాట్లాడితే జరిగిద్దండి, అది ఏదైనా సరే. అది మీకు అర్థమైపోద్ది, ఈ స్వరం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది నేను ఎప్పుడు వినలేదు, చదివిన వాక్యమే కావచ్చు, మీరు చాలాసార్లు చదువు ఉంటారు, కానీ ఆ మాట మీరు అప్పుడు చదువుతున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది, మీరు పట్టేసిద్ది ఆ మాట. అంటే మీరు ఎందుకు చెప్తున్నా అంటే, తేలిగ్గా తీసుకోమాకండి దేవునితో గడిపే సమయాన్ని. దేవుడు మాట్లాడే దేవుడు అండి. సో దేవుని అడగాలి, ప్రభావం నువ్వు నాతో మాట్లాడు, ఈ సమయం వృధా కావద్దు, నువ్వు మాట్లాడితే నా జీవితంలో కార్యం జరిగిద్ది, ఈ సమస్య నుంచి విడిపించే దేవుడు. నా జీవితంలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయండి, అలాంటి మాటలు చాలా ఉన్నాయి నా జీవితంలో. నేను ఎందుకు ఈ సాక్ష్యం ద్వారా సాక్షి చేయాలనుకుంటున్నా అంటే, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు సమయోచితమైన కృపనిచ్చే దేవుడు. మీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడి దగ్గర ఉంది. అంటే నా జీవితంలో అలాంటి మాటలు చాలా ఉన్నాయి. నేను వెళ్ళిన ఒక సందర్భాల్లో కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఎట్లా అంటే, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు మీ వద్ద నుంచి అపవాది ఏమేం చేస్తాడంట, పారిపోతాడు. అపవాది చేసే పని ఏం తెలుసా? ఎక్కడైతే దయ్యాల జ్ఞానం ఉంటుందో
భూ సంబంధమైన జ్ఞానం ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉంటుంది. ఈ అపవాది ఎవ- ఎవరి జీవితాల్లో ఎవరి కుటుంబాల్లో ఉంటారో అక్కడ నెమ్మది ఉండదండి. ఓకేనా? నా జీవితాలు అలాంటి ఫేజ్లో వెళ్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు నాకు లోబడు, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు పారిపోతాడు. ఆ మాటను కట్టేస్తుంది. అలాంటి చాలా ఉన్నాయని దేవునికి ఎప్పుడైతే లోబడ్డానో నా జీవితం సమాధానం ఏలుబడి చేసింది. నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను, చాలా ఉన్నాయి నా సాక్ష్యం. దేవుడు మాట్లాడే దేవుడు. సో దేవుడు పలికితే ఖచ్చితంగా జరిగిద్ది. మీరు ఆ విశ్వాసంతో బైబిల్ చదవాలి. ప్రభు నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. సో బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకొని నాతో మాట్లాడితే నా జీవితంలో జరిగిద్ది అని మనం విషయాన్ని మర్చిపోకూడదు. నేను ఒక విషయం చూశాను నిన్న నిన్న ఆ, నిన్న బయటికి చిన్న పని మీద వెళ్తే ఆ, ఒక ఒక వ్యక్తి ఆ, బండి మీద వస్తున్నాడండి. కార్లో ఒక లేడీ డ్రైవ్ చేస్తుంది, స్విఫ్ట్ కార్ డ్రైవ్ చేస్తుంది. తనకు డ్రైవింగ్ అది సరిగ్గా రాదనుకుంటా. మరి ఆ, డ్రైవింగ్ చేసుకుంటే అతను గుద్దినట్టుంది మరి ఆ బైక్ని. అతను కోపం వచ్చేసి ఓవర్టేక్ చేసి కార్ని, ఆ కారు ముందల బైక్ని ఆపేసి దిగేసి ఆ విండోస్ వేసుకుంది. విండోస్ని కొడుతున్నాడండి, గుద్దుతున్నాడు. పిచ్చి కోపం వచ్చేసింది. అంటే తనకి, నువ్వు నన్ను కారుతో నన్ను గుద్దుతావా? ఒక చిన్న విషయంలో దిగేసి కొడుతున్నాడండి గ్లాసెస్ని, తగ్గొడుతున్నాడు. మీ అందరి పక్కన నుంచి ఎవరే గ్లాస్ పగిలిపోయింది కొట్టమాకంటే లే వెంటలా పిచ్చి కోపం వచ్చి కొడుతున్నాడు. ఇవన్నీ కొన్ని 4-5 సార్లు కొట్టాడు. ఆ కారులో చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆమె వాళ్ళ మదర్ డ్రైవింగ్ చేస్తుంది. ఆ పిల్లలు భయపడుతున్నారు, ఆమెమో వదిలేయమని చెప్తుంది. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ, నీ బైక్ని గుద్దాం కదా, ఈ ఫోన్ తీసుకెళ్ళిపో అని వదిలేసే అని చెప్తే ఫోన్ తీసుకుని పారిపోయాడంట. అంటే నాకు అనిపించింది, ఆ, మనిషి మనిషికి జంతువుకి డిఫరెన్స్ ఉందండి. మనిషిని దేవుడు మృగంలా చేయలే. ఓకేనా? మనిషికి జంతువులకి ఉన్న తేడా ఏంది మీరు చెప్తారు ఏమన్నా? మనిషికి జంతువులకి తేడా ఏంటి? ఆ? ఆలోచించలేదు. వెరీ గుడ్. ఇంకా మాట్లాడలేదు. ఓకే. ఇంకా మెయిన్ 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 ఒక ప్రాముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు మీరు. మనిషికి జంతువులకు డిఫరెన్స్ ఏంటి? ఆ? ఏందండి? ఏదో చెప్పారు, చెప్పండి పర్లేదు. మీకేం అనిపించట్లే అంటే జంతువులు కూడా మనలాగే ఉన్నాయా ఏంటి? ఆ? జాలి కనికరం కరెక్టే. ఇంకా మెయిన్ది మర్చిపోతున్నారు మీరు, విచక్షణ జ్ఞానం. ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం అనేది జంతువులకి దేవుడు ఇవ్వాల, అది మనుషులకే ఉంది. సో మనం అంటుంటాం కదా, అరే మనిషివా పశువా అంటాం కదా. ఒక మనిషి పశువులాగా ఎప్పుడు మాడతాడండి? మనిషి మనిషిగా ఉండాలి, పశువులాగా ఎప్పుడు మాడతాడు? ఈ విచక్షణ జ్ఞానం కూలిపోయినప్పుడు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అదే. మనమైనా పశువుల్లా మాడుతున్నామా? ఇప్పుడు చెప్పాక జాలి, కనికరము, ఆ, పిచ్చి కోపము, ఇంకా చూసుకుంటే ఈ సిగ్గు శరము లేకుండా మనం చూస్తుంటాం. జంతువులు చేస్తూ ఉంటాయి కదా, మనకు తెలుసు ఎక్కడ బయట ఉన్నామో ఏం పట్టించుకోదు కదా. అంటే ఒక మనిషి మృగంలాగా మారడానికి, అది ఏ కుటుంబంలో అయినా సరే, ఒక భర్త పశువులాగా మారడానికి, ఒక భార్య పశువులాగా మారడానికి, ఒక మనిషి, ఒక అత్త కోడలు కనికరం లేకుండా కఠినంగా అలా మారడానికి రీజన్ ఏంటంటే విచక్షణ జ్ఞానము కోల్పోయినప్పుడు దిగజారిపే స్థితికి వస్తాడు. వాస్తవానికి దేవుడు అలా చేయలే. మనిషిని మనిషిని దేవుడు అలా చేయలే. చూడండి ఒకసారి మన ఆదికాండంలో చూస్తే, 6వ దినమున దేవుడు పశువుల్ని చేస్తాడు. తర్వాత మనుషులను కూడా చేస్తాడు. అదే రోజు చేస్తాడు. ఇక్కడ ఉంటుంది 6th డే. చదువు 24 అనుకుంటా కదా, 24 6th డే కదా. చదవ. దేవుడు
వాటి వాటి జాతి ప్రకారము ఉమ్, జీవము గల వాటిని, ఉమ్, అనగా ఉమ్, వాటి వాటి జాతి ప్రకారము ఉమ్, పశువులను, ఉమ్, పురుగులను, అడవి జంతువులను ఉమ్, భూమి పుట్టించును గాకని ఉమ్, పలికెను. ఉమ్, ఆ ప్రకారమాయను. ఉమ్, దేవుడు ఆయా జాతుల ప్రకారము ఉమ్, అడవి జంతువులను, ఉమ్, ఆయా జాతుల ప్రకారము ఉమ్, పశువులను, ఉమ్, ఆయా జాతుల ప్రకారము ఉమ్. నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. ఆ, అది మంచిదని దేవుడు చూచెను. మంచిది. ఆ, దేవుడు ఆ, మన స్వరూపమందు ఆ, మన పోలిక చొప్పున ఆ, నరులను చేయుదము. ఆ. సో వారు నరులంట మనుషుల్ని, ఆ, జంతువుల్ని దేవుడు తన పోలికలు చేసుకోలేదు. కొన్ని కోట్ల దూతలు ఉన్నాయి దేవునికి, తెలుసు కదా. మన అవసరం లేదు ఆరాధన చేయడానికి, కోట్ల దూతలు ఉన్నాయి. ఆ దూతలు ఎవరిని దేవుడు ఆయన స్వరూపంలో చేసుకోలేదు, కేవలం మనిషినే తన స్వరూపంలో చేస్తున్నాడు. ఇక ఇంకా వేరే చోట ఉంటుంది, జీవవాయు ఊదగా అని రాసి ఉంటుంది కదా, అది ఎక్కడ చూస్తారు అది కూడా. ఆ, అది కూడా చదవండి. ఆ, ఆ. నీలమంటితో, ఎక్కడ ఎన్నో చాప్టర్? 2వ అధ్యాయము 7వ సెకండ్ వచనం. చాప్టర్. ఎస్, చదువు. దేవుడైన యెహోవా ఉమ్, నీలమంటితో ఆ, నరుని నిర్మించి ఆ, వారి నాసికారంధ్రములలో ఆ, జీవవాయువును ఊదగా ఆ. నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ అంటే మనం తెలుసుకున్న పాయింట్, చెప్పే పాయింట్ ఏంటంటే అండి, మ్- మనము దేవుడు స్వరూపంలో చేయబడ్డ వారము. మనకి దేవుడు ఇచ్చిన ఒక బహుమానం ఏంటంటే విచక్షణ జ్ఞానం, మంచి మనస్సాక్షి ఇచ్చాడు. ఓకేనా? అంటే తన స్వరూపంలో చేశాడు. కానీ జంతువులను అలా చేయలేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకు ఒక మనిషి పశువులాగా మాడతాడంటే ఈ విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆదామవ్వల జీవితంలో కూడా అవ్వకి ఆ విచక్షణ జ్ఞానం ఉండేది. కానీ ఆ పండు రమ్యంగా అనిపించినప్పుడు, దేవుడు వద్దన్నది చేసినప్పుడు ఆ విచక్షణ జ్ఞానం తను కోల్పోయింది. అక్కడి నుంచి పాపం అనేది మళ్ళీ ఎంటర్ అయిపోయింది. సో ఆ పాపం అయితే ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో మనిషి దిగజారి స్థితికి వచ్చేసాడు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల విషయంలో చూసినా కూడా, చిన్నపిల్లలు, నాకు ఒక ఆ, కూతురు ఉంది, కొడుకున్నాడు. చిన్నపిల్లలు చూస్తే, చిన్నపిల్లల యాక్చువల్గా వాళ్ళల్లో అంత కుళ్ళు ఉండదండి, అంత మత్సరము, అంత కుళ్ళు, అంత అబద్ధములు ఆడే గుణం ఉండదు. ఉంటుంది, కొంచెం ఏదో ఉంటుంది, చాలా వరకు తక్కువలో ఉంటుంది. కానీ వాళ్ళు పెద్దగా కొద్ది చూడండి మీరు, అబద్ధాలు, వాళ్ళ అబద్ధం ఆయన తెలిసిపోద్ది. ఇప్పుడు మా అమ్మాయి అబద్ధం ఆడింది నాకు తెలిసిపోయింది, అంత ఇంకా స్మార్ట్ అవ్వాల ఆ విషయంలో, తెలిసిపోద్ది. కానీ పెద్ద కొంది వాళ్ళ మనస్సాక్షిని చంపుకుంటా 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 అబద్ధాలు ఎట్లా ఆడాలి, ఎట్లా తప్పించుకోవాలి అనే విషయంలో వాళ్ళు ఎదుగుతారన్నమాట. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటారు. సో నేను చెప్పే పాయింట్ అంటే, మనం మనస్సాక్షిని చంపుకుంటా పోతే, దేవుని స్వరాన్ని నొక్కేస్తా వెళ్తుంటే మనం కూడా పశువుల్లాగా మాడతాం. కనికరం లేకుండా, జాలి లేకుండా, తప్పేమనిపించదు. వేరే వాళ్ళకి తప్పు అనిపిస్తుంది, మనకు తప్పు అనిపించదు. మనం చూస్తాం, బయట ప్రపంచం చూడట్లేదా? ఇప్పుడు మనకైనా కొంచెం తెలుస్తుంది కదా, బయట సినిమాల్లో చూసినప్పుడు ఏమనిపించట్లా. చూడండి సినిమాలు, ఇప్పుడు సినిమాలు పోస్టర్లు చూడండి ఎట్లా ఉన్నాయి. మనిషికి అర్థం కావట్లా, ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాడు, మెల్లిమెల్లిగా మనిషి పశువులకు మారిపోతున్నాడు. ఓకేనా? సో నేను ఒక క్యాప్షన్ చూశాను, యాక్చువల్గా నాకు ఒక సహోదరుడు పంపించాడు. పాపానికి ఉన్న లక్షణము ఆకర్షణ, పాపానికి ఉన్న లక్షణం ఆకర్షణ, ఆ ఆకర్షణ నీలో విచక్షణను కోల్పోయేలాగా చేస్తుంది, జాగ్రత్త. పాపానికి ఉన్న లక్షణము ఆకర్షణ, ఆ ఆకర్షణ నీలోని విచక్షణ జ్ఞానంని కోల్పోయే విధంగా చేస్తుంది, జాగ్రత్త. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇది మంచి, ఇది చెడు అని అనిపిస్తుందంటే అది గిఫ్ట్, అది బహుమానం. అది అనిపించట్లేదు అనుకో, దేవుని పట్టుకోవాలి. ప్రభువా, ఇదేం నాకేం తప్పు అనిపించట్లేదు, పాపం చేస్తే నాకు తప్పు అనిపించట్లేదు, పిచ్చి వాటిని చూస్తే తప్పు అనిపించట్లేదు, ఒకరి మీద జాలి చూపించిపోయిన తప్పు అనిపించట్లేదు, కఠినంగా ఉన్నా నాకు తప్పు అనిపించట్లేదు, ఒకరి మీద ద్వేషం పెట్టినా తప్పు అనిపించట్లేదు, ఏంది ఈ స్థితిలో ఉన్నా నేను అంటే. ఇప్పుడు నాకు తప్పు అనిపించకపోతే అది రైటే అండి? ఇప్పుడు నాకు విషయం తప్పు అనిపించట్లేదు, అది రైటా? కాదు. నా విచక్షణ జ్ఞానం కోల్పోయాను నేను, మీ విచక్షణ జ్ఞానం మీకు కోల్పోయారు. దేవుడి మాట ఏదైతే చెప్తుందో, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తుందో, దానికి మీరు సమ్మతిస్తున్నారా?
అబద్ధం ఆడే విషయం ఎంతమంది తెలియదండి? అబద్ధమైన తప్పు అనిపించదు. తీర్పు తీర్చొద్దని విషయం ఎంతమంది తెలియదు తెలుసు? తీర్పు తీర్చిన తప్పు అనిపించదు. క్రైస్తవులకి చెప్తున్నా, క్షమించమని విషయం ఎంతమంది తెలియదు? ఆ వాక్యం విని 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 మనస్సాక్షిని చంపేసుకుంటా నొక్కేసుకుంటా ఇప్పుడు ఏ స్థితికి వచ్చేస్తున్నారంటే క్రైస్తవులు అనే వాళ్ళు కూడా పాపంని అలవోకంగా చేస్తున్నారు. సో ఈ పాపం ఏం చేస్తుందంటే, మొదటగా పాపం ఎట్లా చేస్తుందంటే, ఫస్ట్ పాపంలో పడేటప్పుడు దేవుడు ఆ ఒక మనస్సాక్షిని ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హెచ్చరికిస్తుంటాడండి. వద్దు, చెయ్యొద్దు అంటాడు. ఓకేనా? ఒకవేళ చేసామో అనుకో, నెక్స్ట్ టైం ఈజీగా పడిపోతాం. అప్పుడు పడిపోయినాక నెక్స్ట్ టైం ఇంకా పడిపోతాం. అందుకనే మొదటగా మనము అబద్ధంలో ఆడుతున్నాం అనుకోండి, పొరుగు వాళ్ళకి అబద్ధం చెప్తున్నాం అనుకోండి, అది మనం చేసామనుకో, నెక్స్ట్ టైము ఇంకా ఈజీగా మన అబద్ధం ఆడేస్తుంటాం చాలా అలవోకగా. ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నా, అక్కడే ఉన్నా ఇదే చెప్తుంటాం మనం. అంటే మనకు తెలిసిపోతుంది. అంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోతుంటాం మనం. సో ఈ ఎక్స్పర్ట్స్ ఎందుకు అయిపోతామంటే విచక్షణ జ్ఞానం మనం కోల్పోవడం ద్వారా. పాపం వల్ల ఏం కలిగిద్దంటే, మనం ఒక వాక్యం చూపిస్తాం మీకు, చాలా బేసిక్ అండి కానీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి, ఈ విచక్షణ జ్ఞానం మీరు కోల్పోయారా? తప్పు చేసినా ఏం నొప్పి రావట్లేదా? పాపం చేసినా నొప్పి రావట్లేదా? భక్తి చేయొచ్చు, చర్చికి రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, నొప్పి వస్తుందా? ఇప్పుడు మీ ఈ నొప్పి అనేది చూడండి ఒకసారి. మీకు కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? లెప్రసీ వచ్చిన కాళ్ళు కానీ వాళ్ళకి, నేను ఒకటి చూసానండి. అది ఆ నంబ్నెస్ వస్తుంది. నంబ్నెస్ అంటే ఏంటి? వాళ్ళకి తెలీదు, పెయిన్ తెలీదు, స్పర్శ తెలీదు. ఒకతనికి అలా నిద్రపోతున్నాడంటే ఆ ఎలుకలు వచ్చి కొరికేసాయంటే ఏళ్ళు కూడా తెలీలా, స్పర్శ పోయింది. సో అలా 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 అయిపోద్దండి మన జీవితం కూడా. పాపంకున్న లక్షణం ఆకర్షణకి మన లోనైతే మనలోని విచక్షణ జ్ఞానంని కోల్పోయేలా చేస్తుంది. మన స్పర్శ తెలియట్లేదేమో, నొప్పి రావట్లేదేమో, దేవుని వేడుకోవాలి, ప్రభువా ఏంటి నొప్పి రావట్లేదు నాకేంటి? సినిమాలు చూస్తా నొప్పి రావట్లేదేంటి? కన్నీళ్ళు కూడా రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. దావీదుకి ఎలా వచ్చింది ప్రభువా? ఎలా వచ్చింది? నా తోటి సహోదరుడికి వస్తుంది, నాకు నొప్పి రావట్లేదేంటి? నేనేంటి ఇంత కఠినంగా ఉన్నా, నాలో ఇంత స్వార్థం ఉన్నా నాకేం అనిపించట్లేదేంటి? నేను బేసిక్గా అండి చాలా స్వార్థపరుణ్ణి. చిన్నప్పుడు చాలా స్వార్థం ఎక్కువ నాకు. అంటే ఎంత స్వార్థం అంటే నీ పక్కన రోజు గురించి ఏం ఆలోచించను, అంత స్వార్థపరుణ్ణి. ఎంత అంటే మీరు చెప్పాం కదా, నా గురించి చెప్తే మీరు నన్ను యాక్సెప్ట్ కూడా చేయలేరు, అంత స్వార్థం నాలో. మా అమ్మ నాన్నకి అన్నం వండేది కాదు. మా అమ్మ ఏదైనా అన్నం వండేసి పెడుతున్నప్పుడు కలిపి నాకు మా అక్కకి, ఇది తినేసినాక మా అక్క ఏం చేసేది, కిచెన్లోకి వెళ్ళి చూసేదన్నమాట అన్నం ఉందా లేదని. కొంచెమే ఉందనుకోండి, అమ్మ ఇంకా నాకు అన్నం చాలు, నాకు తమ్ముడికి, నువ్వు తినేసి అని చెప్పింది. నేనేం చేసేవాడిని, మా అమ్మకి అన్నము లేకపోయినా కూడా నాకే కావాలి అని ఏడ్చేవాడిని. అయితే దేవుడు కనికరించి, అంత స్వార్థపరుణ్ణి అంటే నేను ఆలోచించేవాడిని కాదు. అలాంటి వానికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందండి? స్వార్థపరుడికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అమ్మ గురించి ఆలోచించినవాడు భార్య గురించి ఆలోచిస్తాడా? కాదు కదా. ఎంత స్ట్రగుల్ అయి ఉంటాను నేను. దేవుడు కనికరించి ఇప్పుడు నాకు నొప్పి కలిగిస్తున్నాడు. నా భార్య కష్టపడతాం, నాకు నొప్పి వస్తుంది. తన గిన్నెలు తవ్వుతున్నా నొప్పి వస్తుంది. తను ఏమైనా ఇబ్బందిలో నొప్పి. నేను పర్ఫెక్ట్ ఏం కాదు, చెప్పాం కదండి, నేను ఇంకా మారాల్సింది చాలా ఉంది. కానీ ఒకప్పుడు నాకు తప్పు అనిపించలేదు, ఇప్పుడు నాకు తప్పు అనిపిస్తుంది. దీంట్లో ఎదగాలండి మనం, దీంట్లో ఎదగాలి. దిగజారకూడదు. దిగజారుతున్నామా? స్వార్థం అనే పాపంను నాలో దేవుడు చూపిస్తున్నాడండి. పొరుగు వాళ్ళ గురించి పట్టించుకోకుండా నాదే ఆలోచించే తత్వం నాలో ఉండేది. దేవుడు అలా చేస్తాడండి. విచక్షణ జ్ఞానం కోల్పోయిన వ్యక్తుల్లో తెలియదు. చూడు, నేను ఒక వాక్యం చూపిస్తాను మీకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10
హెబ్రీలు రాసిన పత్రిక, సారీ, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఆ, 3వ అధ్యాయము. పాపం వల్ల నీ హృదయము కఠినము, ఎక్కడ ఉంటుందండి వాక్యం, ఒక నిమిషం. పాపం వల్ల కలుగు బ్రహ్మచేత, ఆ, 3వ అధ్యాయంలో 8 కాదు కాదు, శబ్దం కాదు, కొంచెండి పాపం. ఇక్కడ 13 చదవండి ఒకసారి, 3:13 చదవండి. నేడు ఆ, మీరు ఆయన శబ్దము వినిన ఎడల ఆ, కోపము ఎవని శబ్దము? దేవుని శబ్దం. అది ఎవరి ద్వారా మాట్లాడినా, ఓకేనా? ఆ, కోపము పుట్టించినప్పటి వలె ఆ, మీ హృదయములను ఉమ్, కఠినపరచుకొనకుడని ఆ, ఆయన చెప్పెను గనుక ఆ, పాపము వలన ఆ, కలుగు భ్రమచేత ఆ. మీలో ఎవడును పాపం వలన కలుగు భ్రమచేత బ్రహ్మచేత, మీలో ఆ, ఎవడును ఆ, కఠినపరచబడకుండునట్లు ఆ, నేడు ఆ, అనబడు సమయం ఉండగానే ఆ, ప్రతి దినము ఉమ్, ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఆ, ఏలయనగా ఏలయనగా. మొదట నుండి చాలు చాలు చాలు, ఇక్కడ రాస్తుంది, అంత చక్కగా రాస్తుందండి. పాపం వలన కలుగు భ్రమ. పాపం చేస్తే ఏమి కాదు. అపవాది ఎట్లా ఎట్లా అంది పాపం చేయించింది ఆదమ అవ్వల్ని? ఆ పండు తింటే దేవుడు ఏం చెప్పాడు? పండు తిన్న మరుక్షణమే అపవాది ఏం చెప్పింది? నువ్వు చావనే చావు. ఎంత చక్కగా చెప్పింది. చూస్తే ఏమీ కాదు, అబద్ధం ఆడితే, చిన్న అబద్ధం ఆడితే ఏమీ కాదు, కొంచెం కఠినత్వంగా ఉంటే ఏమీ కాదు, కొంచెం పాయిజన్ తీసుకుంటే ఏం కాదండి. అపవాది చెప్పే అబద్ధం అలా ఉంటుంది. పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్దంతా పాడు చేసిద్ది. కొంచెం ద్వేషం ఉంచుకుంటే ఏం కదా, కొంచెం పాయిజన్, చుక్క పాయిజన్ వేసుకుంటే మనం తినే ఆహారాలు ఏం కదా. పాపం వలన కలుగు భ్రమ, పాపం భ్రమపరుస్తుంది. ఏమి కాదు, నువ్వు చావునే చావు. అపవాది కూడా చూస్తే ఏమి కాదు. క్షమాపణ అడగచ్చు దేవుని తర్వాత వచ్చి, ఏమి కాదు. తీర్పు తీరిస్తే ఏమి కాదు, తీర్పు తీస్తే నువ్వు తీర్పు తీర్చబడతావు అని దేవుడు స్పష్టంగా చెప్తే నువ్వు తీర్పు తీర్చబడవు. నిన్ను తీర్పు తీర్చవు ఏందా? ఇవాళ బతికే ఉన్నావు కదా, బాగానే ఉన్నావు కదా. పాపం వల్ల కలుగు బ్రహ్మచేత ఏమైందంట? కఠినత్వం వస్తుంట. నేను చెప్పాను కదా, మొదట పాపం చేసేటప్పుడు దేవుడి స్వరము గట్టిగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనల్ని మనస్సాక్షి మనకి చెప్తూ ఉంటుంది, పెయిన్ కలిగిస్తూ, వద్దు వద్దు దాని జోలికి వెళ్ళొద్దు, అలా చేయొద్దు, అలా చూడొద్దు, అలా మాట్లాడద్దు. కానీ ఒక్కసారి దానికి లొంగావనుకో, నెక్స్ట్ టైం చాలా ఈజీగా దానికి చేయిస్తే నేను మొత్తం లాక్కెళ్ళిపోద్ది. అంత ఈజీ అండి. కఠినత్వం పాపం వల్ల హృదయము కఠినంగా అయిపోద్ది. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దావీదు తెలుసు కదా, దావీదు లైఫ్లో చూద్దాము. దావీదు ఒక జీవితంలో ఇదంతా చూద్దాం టైం ఉంటే. బట్ దావీదు ఒక జీవితంలో మనం చూసుకుంటే దావీదు దేవుడి హృదయానుసారుడు కదా కదా. కానీ దావీదు ఎన్ని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయమని దావీదు అలాంటి పాపాల్లో పడతాడని. మనం కేవలం అనుకుంటాం దావీదు ఏం పాపాలు చేశాడండి? ఏం పాపం చేశాడు? ఫస్ట్ దావీదు చేసిన పాపం మనకి ఏం గుర్తొస్తుంది? బత్షెబతో వ్యభిచారం చేశాడు, అదొక్కటే గుర్తొస్తుంది. దావీదు ఒక కుయుక్తి, దావీదు ఒక రోత హృదయము చూద్దాం ఒకసారి మనం. అంటే మనం ఓన్లీ వ్యభిచారం ఒకటే కాదండి, చాలా కన్నింగా చేస్తాడు. ఎందుకు ఒక మనిషి దిగజారి స్థితికి వెళ్ళిపోతాడని చూద్దాం ఒకసారి. మనం 2 సమయాలు మొదటి పాపం దావీదు చేసేది వ్యభిచారం అండి. అది మనం చూద్దాం. 2 సమయాలు 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో క్షీణించెను. కలిగిన అపవిత్రత చాలు ఇక్కడ చూశాడు, ఒక స్త్రీని చూశాడు, ఓకేనా? స్త్రీని చూశాడు, టెంప్ట్ అయ్యాడు. సాధారణంగా మనిషికి ఉండే ఒక రోగం అది. స్త్రీని చూసినాక ఆ స్త్రీ ఎవరండి?
పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. దావీదు తెలియదా? ఆజ్ఞ తెలియదా? ఏం ఆజ్ఞ ఉంది? నీ పొరుగు అని. ధర్మశాస్త్రం చదివారు కదా దావీదు. ఆ స్వరం వచ్చుండదా? వచ్చి నొక్కేశాడు. ఏ చేస్తా, పాపం చేస్తా అన్నాడు. పిలిపించాడు. ఆ స్వరం వచ్చుంటే ఖచ్చితంగా వచ్చుంటుందండి. పొరుగు వాని భార్యని మనము ఆశించొద్దు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కదా అది. తెలుసు కదా మీకు. ఒకసారి చూద్దాం అది. అంటే మీకు అట్లా చూస్తే క్వశ్చన్ మార్క్ పెట్టారు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నా. 20 ఎక్సోడస్ నిర్గమాకాండం 20 20 దాంట్లో 17 అనుకుంటా, చూడండి ఒకసారి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఆ, నీ పొరుగువాని భార్యనైనను, ఉమ్, అతని దాసునైనను, ఉమ్, అతని దాసినైనను, ఉమ్, అతని ఎద్దునైనను, ఉమ్, అతని గాడిదనైనను, ఉమ్. నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఆశింపకూడదు అని ఆశింపకూడదు అని చెప్పాను. స్వరం వచ్చి ఉంటుంది. అయినా నేను ఆశిస్తా అని చెప్పేసి ఆ స్వరం నొక్కేసి దేవుడిచ్చిన బహుమానం అండి. నేను మరలా చెప్తున్నా, దేవుడు మీలో ఇది తప్పు, ఇది 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 రైట్, ఇది రాంగ్ అని స్వరం మీలో వినిపిస్తుందంటే మీరు ధన్యులు. ఒకవేళ వినిపించట్లేదు, తప్పు చేసినా ఏం పశ్చాత్తాపం రావట్లేదు, బాధ రావట్లేదు అంటే మీ దేవుని వేడుకోవాలి. నేను ముందే చెప్తున్నా, మెల్లి మెల్లి దిగజారి స్థితికి వచ్చేస్తాం. ఓకేనా? సో ఇతని ఫస్ట్ స్వరం నొక్కేశాడు, వ్యభిచారం చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? ఆమ్, వాళ్ళ వాళ్ళ భర్తను పిలిపిస్తాడండి. అక్కడ మీరు చూస్తే పిలిపించి నాకు 9వ వచనం చదవండి. అతని అతని వెనుక ఆ, రాజు ఆ, ఫలహారము అతని ఎద్దకు పంపించెను గాని ఆ, ఉరియా ఆ, తన ఇంటికి వెళ్ళక ఆ, తన ఏలినవాని సేవకులతో కూడా ఆ. రాజనగరి ద్వారమున పండుకొనెను. దీని ముందర 5వ అధ్యాయం ఏమైందంటే ఇతను శయనిస్తాడు. మీకు తెలిసిన స్టోరీనే. కాకపోతే మనం ఓన్లీ వ్యభిచారమే చూస్తాం. జస్ట్ ప్లేన్ వ్యభిచారం చేశాడు కదా అనుకుంటాం. కానీ ఎంత మనిషి యొక్క బుద్ధి, మనిషి పాపం చేసే కొద్ది ఎంత విచక్షణ జ్ఞానం కోల్పోయి మనిషి మృగల్లా ప్రవర్తిస్తాడో నాకు దేవుడు చూపిస్తాడండి. నేను చూస్తున్నా. నేను ఒక అత్త కూరల విషయంలో ఎంత కఠినంగా ప్రవర్తిస్తుందో. మనం మంచివారం కాదండి, ముందే చెప్తున్నా. ఎవరు మంచివాళ్ళు కాదు. ఇంకా మంచివారి భ్రమలో ఉంటే మాత్రం దేవుని అడగాలి, ప్రభా ఏంటి మంచివారు అనిపిస్తున్నాను ఏంటి, నేను ఇంకా మంచివాళ్ళ మీ రోత హృదయం దేవుడు చూపిస్తాడు. మనలో ఉన్న కఠినత్వం ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఎంత క్రూరత్వం ఉంటుందో. మనం ఫిజికల్గా చంపకపోవచ్చు, మన మాటలతో చంపేస్తాం. ఈ మాట నొప్పించే విధంగా ఉండాలి ఆ మాట మాట్లాడతాం. అంటే మనిషి యొక్క క్రూరత్వం ఏంటో దేవుడు చూపిస్తాడండి. ఇక్కడ దావీదు యొక్క క్రూరత్వము, అతి కుయుక్తి చూద్దాం. తెలిసిద్ది. స్త్రీ అని బత్సిబా అయింది, కన్సీవ్ అయ్యిద్ది, గర్భవతి అయ్యిద్ది. ఇప్పుడు ఏంది? ఫస్ట్ పాపం చేశాడు, స్వరం నొక్కేశాడు, పాపం చేశాడు, ఇప్పుడు గర్భవతి అయింది. ఇప్పుడు రాజు కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఇతను ఈ పాపాన్ని కప్పిపెట్టాలి. తర్వాత వాళ్ళ భర్తను పిలిపిస్తాడు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఉరియా వస్తాడు. ఉరియాతో ఏం చేస్తాడు? ఉరియాని ఇంటికి వెళ్ళమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అతనితో పాటు ఈ ఏమండి ఫ్రూట్స్, ఫలహారము అవన్నీ పంపించి ఇంటికి వెళ్ళమంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఎందుకు ఇంటికి వెళ్ళమంటున్నాడండి? ఎందుకు ఇంటికి వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నాడు? ఈ ఫలహారం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? అయితే అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే పుట్టబోయే బిడ్డ నాది నాకు పుట్టలేదు బాబు, నువ్వు వెళ్ళావు కదా నీకే అని కప్పి పెడతామని. ఎంత కుయుక్తి అండి! దేవుడు హృదయాన్సాడు కదా. ఎంత కన్నింగ్ మైండ్ సెట్, ఎంత దిగజారిపోయాడు. ఎందుకు చెప్తా అంటే పాపం ఒక లక్షణం ఆకర్షణ లోనైతే మనం కూడా దిగజారిపోతాము. ఆ విషయం మనం గ్రహించలేకపోవచ్చు, కానీ వేరే వ్యక్తి గ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ పుట్టబోయే బిడ్డ నాకు కాదు నీకే పుట్టాడని కవర్ చేద్దాం అనుకున్నాడు. కానీ యూరియా నీతిమంతుడు, అలా యుద్ధంలో ఉన్నప్పుడు ఎట్లా వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళను అని చెప్తాడు. అయినా ఊరుకోడు, కపటం చూపిస్తాడు. కపటమైన ప్రేమ మనం కూడా చూపిస్తాం. కపటమైన ప్రేమ లేకపోయినా ప్రేమ చూపిస్తుంటాం. ప్రేమ ఉండదు, కపటమైన ప్రేమ. అయ్యో అలా అయిందా, అయ్యో లోపలే ఆనందం ఉంటుంది, బయటికేమో అయ్యో అంటాం. ఒకసారి మీరు చూడండి. నేను ప్రార్థన చేసుకుంటాను. మీరు దేవుని అడగాలి, ప్రభువా నా హృదయం చూపించు. క్రియల ద్వారా మంచివారు అనిపిస్తాం. మీ హృదయం చూపించాడు దేవుడు. మీ కపటమేందో, మీ కుయుక్తేందో, మీ వేషధారణ ఏందో. వారం మొత్తం బైబిల్ చదవము, వారం మొత్తం 1 గంట కూడా బైబిల్ చదవము, ప్రార్థన చేయము. ఇక్కడ వచ్చి గట్టిగా ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం. ఎందుకండి? మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకోవడానికి. వేషధారణ, కుయుక్తి, కుళ్ళు, కపటమైన ప్రేమ,
లోపల మనకి మన శత్రువులకి ఏం జరిగినప్పుడు ఆనందం రావడము, దీన్ని మీరు తప్పించుకోలేరు కదా. లోపల దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. ఈ దేవుడు చూపిస్తాడు మీకు, దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవుడు మీకు చూపిస్తాడు. కానీ ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయే విధంగా ఉన్నప్పుడు దేవుడు చూపించలేకపోవచ్చు. సరే, నా పాయింట్ అది కాదు. బట్ ఇక్కడ చూడండి 11 వచనం చదవండి. ఆ, 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 గుడారములలో ఆ, నివసించుచుండగను ఆ, నా అధిపతియగు ఆ, యోవాబును ఆ, నా ఏలినవాడవగు ఆ, నీ సేవకులను ఆ, బయట దండులో నుండగను ఆ, భోజనపానులు చేయుటకును ఆ, నా భార్య యుద్ధ పండుటకును ఆ. నేను ఇంటికి పోదునా? ఇంటికి పోతున్నా, ఎట్లా వెళ్తాను ప్రభు, వెళ్ళని చెప్తాడు. ఇంకా అక్కడ అక్కడ ఆగడు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాడు చూసారా మీరు, అక్కడ 13 వచనంలో మత్తు. అంతలో దావీదు ఉమ్, అతనిని భోజనముకు పిలిపించెను. ఆ, అతడు బాగుగా తిని ఆ, త్రాగిన తరువాత ఆ, దావీదు అతనికి మత్తుగా చేసెను. ఆ, సాయంత్రమున ఆ, అతడు బయలువెళ్ళి ఆ, తన ఇంటికి పోక ఆ, తన ఏలినవాని సేవకుల మధ్య ఆ, పడక మీద పండుకొనెను. ఆ, తాగిపించినా వెళ్తలా. నీతిమంతుడు కదా. ఎంత ఫస్ట్ ఏమో చూశాడు, కావాలనుకున్నాడు, వ్యభిచారం చేశాడు, కప్పిపెట్టాలనుకున్నాడు, కపటమైన ప్రేమ చూపించాడు, తాగిపిచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు సార్? చంపిస్తాడు. యుద్ధంలో లెటర్ పంపించి ఇతనితో లెటర్ పంపిస్తాడు. ఇతను ముందు నిలబెట్టు, అప్పుడు చనిపోతా అని చెప్తాడు. మిస్ చూడండి స్టోరీ, ఓకేనా? చంపించేస్తాడు. ఇప్పుడు స్టోరీ ఫినిష్డ్. వ్యభిచారం చేశాడు, కపటమైన ప్రేమ చూపించాడు, చంపించాడు, కుయుక్తిగా అన్నీ చేశాడు, అన్ని ప్లాన్ చేశాడు, కుయుక్తి చేశాడు. పుట్టబోయే బిడ్డ నాకు కాదు నీకు పుట్టా అని ఇన్ని ప్లాన్లు వేశాడు. ఇవన్నీ ఫినిష్ అయిపోయింది. ఇవన్నీ దేవుడు చూశాడు కదా, ఓకేనా? మళ్ళీ నాతాను వస్తాడు కదా ప్రవక్త. నాతాను ఎప్పుడు వస్తాడండి? వెంటనే వస్తాడా? జరిగిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వస్తాడు? ఎన్నో తర్వాత వస్తాడు? ఒకసారి చూడండి, ఇక్కడ 11వ అధ్యాయంలో 27 చదవండి ఒకసారి. అంగలార్పు కాలమున ఆ, తీరిన తరువాత ఉమ్, దావీదు దూతలను పంపి ఆ, ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆ, ఆమె అతనికి భార్య అయ్యి ఆ, అతనికి ఒక కుమారుని కనెను. కుమార్ని కనెను. ఆ, అయితే ఆ, దావీదు చేసినది ఆ, యెహోవా దృష్టికి ఆ, దుష్కార్యముగా ఉండెను. ఉండెను. తర్వాత కావున ఆ, యెహోవా ఉమ్, నాతానును ఆ, దావీదునొద్దకు పంపెను. పంపాను. అతడు సో వచ్చి నాతాన్ ఎప్పుడు వచ్చాడండి? ఎక్కువలో ఎక్కువ 7 నెలలు ఎర్లీగా పుడితే, లేదా 9 నెలలు. ఈ 7 నెలలు ఆడికి దావీదు చర్చికి వెళ్ళి ఉంటాడు కదా, మళ్ళాగా ప్రార్థన చేస్తుంటాడు కదా, పాటలు బాగుంటాడు కదా, యాక్టింగ్ చేస్తుంటాడు కదా. చూడండి ఎంత ఎంత దిగజారిపోయాడు. తప్పు అనిపించట్లా దావీదుకి. ఇన్ని చేసినా కూడా మారు మనసు రాలా, ఏడుపు రావట్లా, నొప్పి అనిపించట్లా, విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. నా ప్రశ్న అదే, మీకు నొప్పి అనిపిస్తుందా? నొప్పి అనిపించకపోతే నేను అడుగుతున్నాను, దేవుని అడగండి. ప్రభువా నొప్పి అనిపించట్లేదు నాకు, ఎక్కడో నేను నీ స్వరాన్ని నొక్కి 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 నొక్కి. ఇప్పుడు చిన్నపిల్లల కాళ్ళు చూసారా, సాఫ్ట్గా ఉంటాయి కదా, క్యూట్గా ఉంటాయి. మన కాళ్ళు ఎలా ఉంటాయి? బర్రె కాళ్ళు ఉంటాయి, రఫ్గా ఉంటాయి, గుచ్చినా అర్థం కాదు కదా. వాళ్ళ కాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటాయండి. నడవరు కదా వాళ్ళు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వరు. అంటే మనం కూడా అట్లా అయిపోతామండి. పెయిన్ తెలియట్లే అంటే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం. అంటే పెయిన్ తెలియనంత మాత్రాన మనం చేసేది రైట్ అని కాదండి. దేవుని అడగాలి. దిగజారుతున్నాం చూపిస్తా, వాక్యం చూపిస్తా మీకు. అది దిగజారు స్థితిలో ఉంటున్నాం. ఇక్కడ అంటే నాకు అది విచిత్రం అనిపిస్తుంది. ఇతను మారు మనసు పొందుకున్నాక మనం చూస్తాం కీర్తన 51లో కొన్ని మాటలు రాస్తాడండి, మీరు చూడండి ఒకసారి. 51 కీర్తనలో మారు మనసు పొందుకున్నాక మనం ఇవన్నీ చాలాసార్లు గమనించాము. 51 కీర్తనలో మనం చాలాసార్లు ఎలా ప్రార్థన చేస్తామంటే, ఎలా చేస్తాము? ప్రభువా నేను ఘోరమైన పాపిని, ఏ యోగ్యత లేదు, ఏ మంచి లేదు, నేను దిక్కుమాలని, నీ దరిద్రుని అంటాం. అదే మాట వేరే వాళ్ళు వచ్చి చెప్పారు అనుకో, ఏంటో నన్ను అంటావు అట్లా అంటావా? నువ్వేగా ప్రార్థన చేస్తావు దిక్కుమాలని, దరిద్రుని.
దావీదు దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. పాపంని పాపం అని చెప్పట్ల, 3 పదాలు వాడుతున్నాడు. ఓకేనా, చూడండి ఒకసారి. ఆమ్, ఆ, 2 51 కీర్తన 2. నా దోషము పోవునట్లు దోషము దోషము పోనట్లు నన్ను బాగుగా బాగుగా కడుగుము. కడుము. నా పాపము పోవునట్లు ఆ, నన్ను పవిత్రపరచుము. ఆ, నా అతిక్రమములు నాకు ఆ, తెలిసే ఉన్నవి. ఆ. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దోషము, పాపము, అతిక్రమం. అతిక్రమం. అతిక్రమం అంటే ఏంటి? తిరుగుబాటు. అంటే ఏంటి? వద్దు చేస్తా, చేయమకర చేస్తా, అలా చూడొద్దు చూస్తా. తిరుగుబాటు చేయడం. మనం తెలుసు తిరుగుబాటు ఎలా చేస్తాము. దేవుని వాక్యం చెప్తా ఉంటుంది, స్వరం చెప్తా ఉంటుంది, అలానే చేస్తా. దోషం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి? ఇప్పుడు దావీదు చేసిన పాపంలో దోషం ఏముంది? ఏముంది? అతని ఇంటికి పంపించేసి పుట్టబోయే బిడ్డ నాకు కాదు, కపటమైన ప్రేమ చూపించడం, ఇవి మనం చేస్తుంటాం కదా. ఇవన్నీ దోషం. గుర్తించాడు దేవుడు, కనికరించి మళ్ళా ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతే మళ్ళా దావీదు చేసిన తప్పు అని అర్థమవుతుంది. దోషము, అతిక్రమము, పాపం అంటున్నాడు. నా దోషం పోవునట్లు నన్ను బాగా, నాలో చాలా కన్నింగ్ ఉంది ప్రభువా, నేను చాలా యాక్టింగ్ చేస్తున్నా, చాలా కుయుక్తిగా చేస్తున్నా, భక్తి అనే ముసుగులో నేను చేసే ఆశ నాకు అర్థమవుతుంది ప్రభువా. ఎంత చండాలంగా చేశాను నేను. నాకు కూడా నా గతంలో చేసిన పాపాలు ఒక్కోసారి అనిపించిన, ఇప్పుడు నాకు దేవుడు చూపిస్తున్నప్పుడు ఏంటి ఇంత చండాలంగా చేశాను, ఇంత చండాలంగా మాట్లాడేంటి, నేను ఇంత ప్రవర్తించానేంటి. ద్వేషం వస్తుంది, నాకు ద్వేషం వస్తుంది. నేను చేసిన గతంలో చేసిన పాపంలో అసహ్యం వస్తుంది. ఇతనికి మారు మనసు వచ్చింది. ఈ దోషం గురించి ఇక్కడ ప్రార్థన చేస్తాడండి. ఏమని చేస్తాడంటే, నేను 7వ వచనం చదవండి. నేను పవిత్రుడగునట్లు ఆ, హిస్సోపుతో ఆ, నా పాపము పరిహరింపు. పరిహరింపుము. హిమము కంటెను ఆ, నేను తెల్లగా నుండునట్లు ఆ, నీవు నన్ను కడుగుము. ఆ, ఉత్సాహ సంతోషములు. సరే. ఆ, సరే, ఇక్కడ ఏంటంటున్నా అంటే, హిస్సోప్ అనే పదం దేనికి వాడతారంటే, అది నేను చదివానండి. ఏదైనా మలినమైన దాన్ని, అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మరి చికెన్ కర్రీ చేసాం అనుకోండి, అది మామూలుగా కడిగితే పోదు, దాన్ని ఎక్సో వేసి బాగా రుద్దాల్సి వస్తుంది. అలాంటి మెటీరియల్ అంట, క్లీన్ చేయడానికి మెటీరియల్ అంట. సో ఇది ఇక్కడ ఎంత ద్వేషం వచ్చేసిందంటే దావీదుకి, తను చేసిన క్రియలు నేను జ్ఞాపకం చేసినాక, ఇది అంత ఈజీగా పోదు ప్రభువా, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగు, లోపల నుంచి నన్ను కడుగు, నా అంతరంగంలో నువ్వు లోపలంతా నది కరప్ట్ అయిపోయింది, కానీ దాన్ని బాగా కడుగు అని ప్రార్థన చేస్తున్నాడు. సో నేనేమంటున్నా అంటే, మనం ఎట్లా ఉంటున్నామండి. నా పాయింట్ ఏంటంటే, నేను ఇన్సిడెంట్ చూడంగానే అనిపించింది, తప్పు చేసిన తప్పేమనిపించట్లేదా అంటే, ఒకళ్ళ పట్ల ద్వేషం ఉంచుకున్నా, ఒకళ్ళ పట్ల కఠినత్వం ఉంచుకున్నా, ఒకళ్ళని తీర్పు తీర్చిన, వేషధారణ వల్ల ప్రార్థన చేసిన, లేదంటే పిచ్చి వాటిని చూస్తున్నా ఏం పెయిన్ అనిపించట్లేదా? అయితే మనం చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం, వాస్తవానికి కాలంని బట్టి చూస్తే ఈ పారి మనం బోధకులు అవ్వాలి. ఎంతమంది నేను బాప్తిజం తీసుకుని 5 సంవత్సరాల కంటే ఎక్కువైంది? ఎంతమంది ఇక్కడ బాప్తిజం తీసుకుని 5 సంవత్సరాల కంటే ఎక్కువైంది? 10 సంవత్సరాలు? 10 సంవత్సరాలు కదా. ఇంకో విషయం చెప్తాను. తెస్సలోనిక రాసిన పత్రికలో, తెస్సలోనిక తెలుసు కదా మనకి, తెస్సలోనిక తెలుసు కదా, తీయద్దు. వాళ్ళు కేవలం మూడు సంవత్సరాల్లోనే వాళ్ళ విశ్వాసంలో, ప్రేమలో బాగా ఎదిగిపోయి వాళ్ళ గురించి చుట్టుపక్కల మొత్తం వ్యాపించిందంట. 3 సంవత్సరాలే. కాలంని బట్టి చూస్తే మనం ఈ పారి బోధకులు అవ్వాలి. బోధకులు అంటే ఏంటి? ఒక విషయాన్ని మనం నేర్చుకొని ఇట్లా చేయొద్దురా అని వేరే వాళ్ళకి చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కానీ మనం ఏ విషయంలో ఉన్నాం? ఇంకా మనకి బేసిక్ థింగ్స్ చెప్పాల్సి వస్తుంది వేరే వాళ్ళు. ఇది తప్పు, ఇలా చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, పిచ్చి వాటిని చూడకూడదు, కఠినంగా ఉండకూడదు, కనికరం చూపించాలి. ఇవన్నీ మనం నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనకి దేవుడు మళ్ళా నేర్చుకోవాల్సి వస్తుంది. చూడండి, మన హెబ్రీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుందండి. 5వ అధ్యాయంలో మనకి చూసుకుంటే 12
12, 13, 14 చదవండి. కాలమును బట్టి చూచితే ఆ, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఆ, దేవోక్తులలో ఆ. మొదటి మూలపాఠములను అంటే బేసిక్ థింగ్స్ ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పిన విషయాలు ఏంటి? మొదటిది, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీది, సాత్వికులు ధన్యులు, ఇంకా ఇంకా సమాధాన పచ్చువాళ్ళు, కనికరం గలవారు ధన్యులు, వాళ్ళు కనికరం పడతారు, సమాధాన పచ్చువారు ధన్యులు. కనికరం గలవారు ధన్యులు అనేది బేసిక్ థింగ్ కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ బేసిక్ థింగ్స్ మరలా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇదే తప్పులు చేస్తూనే ఉన్నాం. బేసిక్ థింగ్స్ కదా, అది చదవను ఒకసారి. మూలపాఠంను మూలపాఠములను ఆ, ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఆ, మీరు ఆ, పాలు త్రాగవలసిన వారే గాని ఆ, బలమైన ఆహారము తినగలవారు కారు. ఆ, మరియు ఆ, పాలు తాగు ప్రతి వాడును ఆ, శిశువే గనుక ఆ, నీతి వాక్య విషయములలో ఆ, అనుభవం లేనివాడై ఉన్నాడు. ఆ, వయసు వచ్చిన వారు ఆ. అభ్యాసము చేత అభ్యాసము చేత మేలు కీడులను ఆ, వివేచించుటకు వివేచించుటకు సాధకము చేయబడిన ఆ, జ్ఞానేంద్రియములు ఆ, కలిగి ఉన్నారు. ఆ, గనుక వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుని కీడుని వివేచించారంట. అంటే ఏంటి? దేవుని వాక్యం చదివి దేవుని వాక్యంలో చెప్తుంది నీ ఇలా చేయకూడదని వాళ్ళ దాన్ని ట్రైన్ చేశారంట. వాళ్ళ కళ్ళని ట్రైన్ చేశారంట. వాళ్ళ కళ్ళకి చెప్పారంట, చూడొద్దు. వాళ్ళ నోటి చెప్పారంట, అలా మాట్లాడొద్దు. అభ్యాసం అని ట్రైన్ చేయడం. ఇప్పుడు మనం పిల్లల్ని ట్రైన్ చేస్తాం కదా, ఏదైనా కుక్కని ట్రైన్ చేస్తాం కదా, ఇట్లా చేయడానికి ట్రైన్ చేసుకున్నారంట. వాళ్ళ జ్ఞానేంద్రియం ట్రైన్ చేస్తున్నారంట. ఇలా దేవుని వాక్యం చెప్తుంది, ఇలా మాట్లాడకూడదు. ఇలా ట్రైన్ చేసుకొని వాళ్ళు ఎదిగారంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చర్చికి వస్తున్నాము, బైబిల్ చదువుతున్నాం, కానీ ట్రైన్ చేయట్లా. దేవుని వాక్యం చెప్తుంది కానీ దాన్ని ట్రైన్ చేయట్లా. కళ్ళని ట్రైన్ చేయట్లా, నోటిని ట్రైన్ చేయట్లా, హృదయాన్ని ట్రైన్ చేయట్లా, మైండ్ని ట్రైన్ చేయట్లా. మేలుకు కీడు రాస్తుంది, క్లియర్ రాస్తుంది కదా. అభ్యాసము చేత మేలుని కీడుని వివేచించుటకు. ఓకేనా? దాని వివేచన జ్ఞానం మనం కోల్పోయి ట్రైన్ చేయకుండా దిగజారి స్థితికి వచ్చేస్తాం. ఇట్లా ఉండకూడదని మనం ట్రైన్ చేయాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, ఇది వద్దన్నప్పుడు ఆ వద్దన దాన్ని మీ మైండ్కి మీరు ట్రైన్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఉందండి, ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఎవరిదన్నా? లేదా? ఇంగ్లీష్లో ఏముందంటే డిసర్న్మెంట్ ట్రైన్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్. ట్రైన్ చేసుకోవాలి. ఓకేనా? లేదంటే ఏమైందంటే ఇది విచక్షణ జ్ఞానం కోల్పోతామండి. పాపం చేసే కొద్దీ మళ్ళీ విచక్షణ జ్ఞానం కోల్పోతాము. మనిషి మృగంలా మారిపోతాడు. ఒకవేళ మీ మ్యారేజ్ అయితే మాత్రం మీ మ్యారేజ్ని నరకం చేసుకుంటారు. డెఫినెట్గా నరకం చేసుకుంటారు. ఇల్లు ఉండొచ్చు, శాలరీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఇంట్లో నరకం ఉంటుంది ఖచ్చితంగా. ట్రైన్ చేసుకొని నేర్చుకోండి. మీ జ్ఞానేంద్రియంని. దేవుని వాక్యం చెప్తుందా? వద్దంటే చేయొద్దు, చేయమంటుందా? అది చేయాలి. ఖచ్చితంగా ట్రైన్ చేసుకోవాలి. కఠినంగా ఉండను. కనికరం చూపిస్తా. తీర్పు తీర్చను. పిచ్చి వాటిని చూడను. ట్రైన్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కోల్పోయిన విచక్షణ జ్ఞానము, కోల్పోయిన మనస్సాక్షిని దేవుడు మరలా జీవింపజేస్తుంటాడు. మనం పాడుతుంటాం కదా, ఎండిన ఎముకల్ని తిరిగి జీవనది నాలో ప్రవహింపజేయమని. చేస్తాడు, జీవింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు కోల్పోయావు, నీ తప్పు రైట్ తెలియట్లా, చాలా దయనీయ స్థితిలో ఉన్నావు, దేవుడు సహాయం చేస్తాడు. ఆ సహాయం చేస్తున్నప్పుడు దేవుడు సహకరించాలి. ట్రైన్ చేసుకోవాలి. మరలా నీకు ఏదైతే నీకు తప్పు అనిపించలేదో కొన్ని రోజులు నీకు తప్పు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు. నేనెందుకు ఇంత కఠినంగా ఉన్నా, నేనెంత క్రూరంగా బిహేవ్ చేశా అని అనిపిస్తుంది. ఇంత వేషధారణ వల్ల ప్రార్థన చేశాను ఏంటి అనిపిస్తుంది. ఒకప్పుడు తప్పు అనిపించలా, ఇలా ట్రైన్ చేసుకునే కొంది నీకు అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? దీంట్లో మనం ఎదగాలండి. ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను, ముగిద్దాం. ఇంకా 2 కొరింథీయుల రాసిన పత్రిక 5 14 ఎక్కడండి? సారీ, 1 కొరింథీయుల పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా,
మీరు బుద్ధి విషయమై ఆ, పసిపిల్లలు కాక ఆ, దుష్టత్వము విషయమై ఆ, శిశువులుగా ఉండుడి. ఆ, బుద్ధి విషయమై ఆ. పెద్దవారలై ఉండుడి. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై ఆ, వాస్తవానికి ఒక నేను అనుకుంటున్నాను, క్రైస్తవుడిగా మనం ఎదిగామా లేదా అనే స్థితి ఎలా తెలిసిద్దంటే, మనం ఎట్లా ఉంటామంట, దుష్టత్వం అంటే పాపం విషయంలో చిన్నపిల్లలే ఉండాలంట, బుద్ధి విషయంలో పెద్దవాళ్ళ ఉండాలంట. అంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళినా కూడా ఏమైనా మాట డబుల్ మీనింగ్ డైలాగ్ మాడతారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఒకరి గురించి గాసిప్స్, ఒకరి గురించి సాడీలు. మనం ఏం చేయాలి? దాంట్లో మనం కూడా ఇంకా ఆరితేరిపోవాలా? అట్లా కదా ఇట్లా అయ్యాలని చెప్పాలా? నేను వాటి జోలికి వెళ్ళను. నేను వద్దు, నేను ట్రైన్ చేసుకుంటున్నా. నాకు తెలియదండి. లేదా ఆ అమ్మాయి గురించి ఇట్లా కామెంట్ చేస్తున్నారు, నాకు తెలియదండి. తెలీదా? ఇదిగో తెలీదా? గాసిప్స్ చేస్తూ ఉంటారు. నేను సారీ అండి, నేను సహకరించాను, నాకు తెలియదు, నేనంత దాంట్లో వెళ్ళాలనుకోవట్లేదు. ఎవరైనా వచ్చేసి పాపం చేయమని నీతో సమ్మతిస్తున్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఏమంటారు, విస్తారమైన మాటలు మాట్లాడుకుంటే తీర్పు తీస్తాను అనుకో, నేను చేయనండి. నాకు తెలియదు అవన్నీ, నాకు వద్దు. పిచ్చి వాటిని చూస్తున్నప్పుడు నాకు తెలియదండి, నేను చూడను, నాకు వద్దు. అది మనం ట్రైన్ చేసుకోవాలి. పసిపిల్లల వల్ల అయిపోవంట. పాపం విషయంలో ఎక్స్పర్ట్స్ అవ్వద్దు. సాధారణంగా మనం ఎక్స్పర్ట్స్ అయిపోతుంటాం. తీర్పు తీర్చే విషయంలో, ఒకరిని అనే విషయంలో, గాసిప్స్ ఆడే విషయంలో, వీటన్నిటిలో ఎక్స్పర్ట్స్ అయిపోతుంటాం, పెద్దవాళ్ళగా అయిపోతుంటాం. రివర్స్ అవుతుంటుంది ఇక్కడ. ఇక్కడ ఏమైంది, మీరు బుద్ధి విషయంలో పెద్దవాళ్ళు అయిపోయి పాపం విషయంలో చిన్నపిల్ల అయిపోవాలి. మీ పాపం ఏం తెలియనట్టు ఉండాలి, ఏమి తెలియనట్టు ఉండాలి. పాపంలో పిహెచ్డీస్ చేయొద్దు. మీరు ఆ పాట విన్నారా? మాస్లమాని గారి పాట, నడిపించిన నావలో ఆ పాటలో ఒక చరణం ఉంటుంది. అది కూడా చదివేసుకుని మనం ప్రార్థన చేసుకుందాము. నడిపించిన నావలో ప్రపంచ నటనల్లో ప్రావీణ్యం పొంది అని ఉంటుంది. పాడండి అమ్మా, ఆ చరణం పాడేసుకున్నాం. ప్రభువా ప్రభు మార్గం విడిచితిని చరణం పాడదామా? పాడండి. విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, మాదము మరచితిని, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమాదము మరచితిని. నటనలలో ప్రావీణ్యమును పొంది పరహీనుడనై పాడేంతునా మాట. నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఆ మాట చాలాసార్లు పాడుంటాము. ఆ చరణం నాకు చాలా మంచిగా అనిపించింది దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు. ప్రపంచ నటనల్లో ప్రావీణ్యం అంటే ఏంటండి? ఎక్స్పర్ట్స్. అబద్ధాలలో పిహెచ్డి, వేషధానంలో డబల్ పిహెచ్డి, భక్తిలో సూపర్. వీటిలో ఎదుగుతున్నామండి మనం? వీటిలో ఎదుగుతున్నామా? దుష్టత్వం విషయంలో మనం తక్కుంట రావాలి. ఒకప్పుడు 10 అబద్ధాలు ఆడితే దాంట్లో ఒక అబద్ధం ఆడినా మనకు పెయిన్ రావాలి.
ఒకప్పుడు కఠినంగా ఉంటే ఇప్పుడు పొరుగు వాళ్ళు బాగా కఠినంగా ఉంటే ఇప్పుడు మనం కొంచెం చేస్తున్నా కూడా పెయిన్ రావాలి. దాన్ని మెల్లి మనం దాన్ని దిగుతూ రావాలి. రివర్స్ చేయాలి, దాన్ని రివర్స్ చేసుకుంటూ రావాలి. స్వార్థం విషయం రివర్స్ అవ్వాలి, కఠినత విషయం రివర్స్ అవ్వాలి. పిచ్చి వాటిని ఒకప్పుడు చూస్తున్నప్పుడు పెయిన్ రాలేదు, ఇప్పుడు దాని గురించి మాట్లాడిన పెయిన్ వస్తుంది. దుష్టులకి తగదంట. మీరు ఇటువంటి మాటలు కూడా ఎత్తకూడదు. మీరు చూసారు ఒక వాక్యం, ఎఫీసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫీసీయులకు రాసిన పత్రికలో మనం అంటే ఈ లోకం అట్లా ఉందండి, చాలా దిగజారిపోయే స్థితిలో ఉంది. 5వ అధ్యాయం 3 చదవండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 5:3. పేరైనా ఎత్తకూడదంట, జారత్వం పేరు ఎత్తకూడదంట, అపవిత్రత పేరు ఎత్తకూడదంట, లోభత్వము పేరు కూడా ఎత్తకూడదంట. ఫన్నీ కామెంట్స్ చేస్తాం, నెగిటివ్ కామెంట్స్ చేస్తాం, పెయిన్ అనిపించదు, చేసే వాళ్ళు నవ్వుతూ ఉంటాం. లేదు అలా చేయను, నేను అలా కామెంట్స్ చేయను, నేను వెళ్ళను. ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. మన జ్ఞానేంద్రియం ట్రైన్ చేస్తున్నప్పుడు మనలో కోల్పోయిన విచక్షణ జ్ఞానం దేవుడు మరలా జీవింపజేస్తూ ఉంటాడు. మీకు పెయిన్ కలుగుతూ ఉంటుంది, మరలా దేవుని స్వరూపంలో మారుతూ ఉంటాం. మెల్లిమెల్లిగా మనిషి మృగంలా మారాడు, ఇప్పుడు మృగం నుంచి దేవుడు మనిషి ఆయన స్వరూపంలో మారుస్తూ ఉంటాడు. ప్రేమ గల వారిగా మారుతూ ఉంటారు. మీరు పరిమళ వాసనగా ఉంటారు. మీరు మంచిగా మిమ్మల్ని మనుషులు అప్రోచ్ అవుతూ ఉంటారు, ఆ చేంజ్ చూస్తుంటారు. ఓకేనా? సో నా పాయింట్ ఏంటంటే, ఇది పాపం ఒక ఆ క్యాప్షన్ గుర్తుపెట్టుకొని, పాపం ఒక లక్షణము ఆకర్షణ. ఆ ఆకర్షకి లోనైనప్పుడు మీలోని విచక్షణ జ్ఞానంని కోల్పోయే విధంగా చేస్తుంది. ఎవరు కష్టంగా పాపం చేయడు. కష్టంగా పాపం చేస్తారని ఎవరైనా? కష్టంగా తిడతారా ఎవరైనా? కష్టంగా తీర్పు తీరుస్తారా? కష్టంగా గాసిప్స్ ఆడతారా? మీరు ఇష్టంగా చేస్తారు. ఆ పండు రమ్యంగా అనిపిస్తుంది, అనిపిస్తుంది కాబట్టి చేస్తాం. అనిపించినప్పుడు నేను చెయ్యను మనము తీర్మానం తీసుకోవాలి. మనం ట్రైన్ చేసుకోవాలి, మన సెన్సెస్ని ట్రైన్ చేయాలి, మన మైండ్ని మన హార్ట్ని ట్రైన్ చేసుకోవాలి. పాపం వల్ల కలుగు భ్రమ చేత హృదయము కఠినంగా అయిపోద్ది, దిగజారి స్థితికి వెళ్ళిపోతుంటాం. ఓకేనా? తప్పు అనిపించినంత మాత్రాన తప్పు రైట్ అయిపోదు. బైబిల్ చెప్పేసింది ఏది రైట్ ఏది రాంగ్. ఓకేనా? ఎవ్వరు ఏ విధము చేతన, అది కూడా చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 చదవండి ఒకసారి. నిశ్చయంగా, నిశ్చయంగా అంటే ఏంటి? డామ్ షూర్. అక్కడ రాసిన నెక్స్ట్ చదవండి ఒకసారి. ఎవ్వరును వ్యర్థమైన మాటల చేత తప్పు చేసినా ఏం కాదులే అని చెప్పినా వినొద్దు ఆ మాట. పండు తిన్నా మీరు చావనే చావరు, వినొద్దు ఆ మాట. ఎవరు వ్యర్థమైన మాటల చేత మిమ్మల్ని మోసపరచనీయకుడి. నిశ్చయంగా చెప్పేశాడు దేవుడు, పాపంకు జీతం మరణము వస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా పాపంకు జీతం మరణము. సో మనం ట్రైన్ చేసుకుందాము. ప్రపంచ నటనల్లో ప్రావీణ్యం అయిపోయిందండి మనకి, మనం ఎక్స్పర్ట్స్ అయిపోయాం విషయాల్లో. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, విచక్షణ జ్ఞానం కోల్పోయిన స్థితిలో ఉన్నామా, మృగంలా ప్రవర్తిస్తున్నామా? దేవుని వాక్యంతో పోల్చుకుందామండి. దేవుని వాక్యం చెప్పేది, స్పష్టంగా చెప్పేది. దేవుని వాక్యం అద్దం లాంటిది. దేవుని వాక్యం మన హృదయాన్ని చూపిస్తుంది. ఎట్లా కఠినంగా ఉన్నాము, కనికరం లేకుండా ఉన్నాము, ఇంత పాపాలు క్షమించబడి పొరుగు వాళ్ళు క్షమించుకుని ఎంత కఠినంగా ఉన్నాము. కఠినమైన దాసుడు ఉపమానం తెలుసుగా మనకి. చాలాసార్లు దేవుడు మన పాపాలు క్షమిస్తూ ఉంటాడు, కానీ పొరుగు వాళ్ళ పాపాలు క్షమించడానికి అది గొంతు పట్టుకుంటాం. అది రాసి ఉంటుంది, గొంతు పట్టుకుంటాడంట అతను. సో ఎంత దిగజారి స్థితిలో ఉన్నాం మనకు తెలుసండి. దేవుని వాక్యం స్టాండర్డ్స్ పెట్టి ఉంది. మనం మోరల్లీగా డిగ్రేడ్ అవుతున్నాం. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. దుష్టత్వం విషయంలో మనం చిన్నపిల్లలు అయిపోయి, బుద్ధి జ్ఞానం విషయంలో, ఈ వివేచన విషయంలో మనం పెద్దవారు అవుతుండాలి. ఒకప్పుడు తప్పు అనిపించలేదు, ఇప్పుడు తప్పు అనిపించాలి. పొరుగు వాళ్ళతో పోల్చుకోవడం కాదు, దేవుని వాక్యంతో పోల్చుకోవాలి. ఓకేనా? ఈ విన్న మాటల ప్రకారం మనం ఖచ్చితంగా జీవిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.